భారతీయ సంస్కృతి ఒకటి చెబుతుంది, ఎన్నో చట్టాలు చదివిన జడ్జిలు మాత్రం ఇంకోటి చెబుతున్నారు. ఈ జడ్జిలు చెప్పేది ఏంటంటే, పెళ్ళంతా వ్యభిచారం చేసినా కూడా తప్పే లేదు, మొగుడు 10 మందిని ఇంట్లో తీసుకొచ్చి కాపురం పెట్టినా కూడా తప్పే లేదు అనేలాగా ఉన్నాయి ఇచ్చే జడ్జిమెంట్లు. ఒక జడ్జి అంటాడు, భార్య వేరొకరితో కాపురం చేస్తూ పుట్టిన పిల్లకి తాళి కట్టినోడే తండ్రి, బాధ్యతలన్నీ వీడికేనంట. భార్యది ఎటువంటి తప్పు లేదా? భార్యని వేరేవాడు ప్రేమించడం ఏంటి, ఈ భార్య వాడితో వెళ్ళడం ఏంటి, వాళ్ళిద్దరు ఎక్కడో ఓయో రూంలో పుచ్చుకు ఏంటి, వాడికి పుట్టిన పిల్లలకి ఈడు తండ్రి ఏంటి? మామూలుగా చక్కగా కాపురం చేయమంటేనే అట్టట్ట అంతని ముందు 10 మంది ముందు పెళ్లి చేసి తాళి కడితేనే కుక్కర్లో ఉడకబెట్టడము, డ్రమ్ములో పాతి పెట్టడము ఇలా చేస్తున్నారు. ఇప్పుడు చట్టాలు చదివిన ఈ జడ్జిలు ఇలాంటి తీర్పులు ఇస్తే ఈ క్యా మతలబ్ హై? ఒకవేళ భర్త ఇంటికి ఎవరినైనా పరాయి స్త్రీని తీసుకొస్తే కూడా వాళ్ళను వాదించకూడదంట, ఇంట్లోకి రానివచ్చంట. అవి నైతిక విలువలంట. వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించినట్టు అవుతుందంట. మరి ఏం చేయాలి? వాళ్ళతో ఎదురు మాట్లాడకుండా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. భర్తను వదిలించుకోవాలి తప్ప, నువ్వే నాకు కావాలి, నువ్వు వేరే ఆడదాంతో తిరగొద్దు అని వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగించకూడదంట. ఇది తీర్పు అంట. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే, ఇలాంటి తీర్పులు ఇచ్చే ప్రతి జడ్జికి ఏవేవో కథలున్నాయి. ఓ చోట వాణిశ్రీ, ఓ చోట పద్మశ్రీ, ఓ చోట శ్రీలీల, ఇలా 4-5 సెటప్ చేసి పెట్టుకున్నాడేమో. అందుకే భార్యకి ఎలాంటి అనుమానం రాకుండా, నా భర్తే నా దేవుడు, నా భర్త చెప్పిందే వేదం అని ఆయన భార్య అనుకునేలాగా ఈ బిల్డప్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మరి లేకపోతే భారతీయ సంస్కృతి ఏంటి? ఈ ఎదవలు చెప్పేది ఏంటి? సర్వనాశనం చేసేది వీళ్ళేనేమో అనిపిస్తుంది. వీళ్ళు ఇలా చేయబట్టే ఓయో రూమ్లు పెరిగిపోయాయి, చెట్ల పొదల్లో తిరుగుతున్నారు. నేను మొన్న ఫ్యామిలీతో పార్క్కి వెళ్ళా, మా మిస్సెస్ని తీసుకొని, మా అమ్మాయిని తీసుకొని వెళ్ళా. మేము వెళ్ళి మా అమ్మాయిని ఆడించుకొని అక్కడే పార్క్లో తినేసి వెళ్ళేంత వరకు చెట్ల పొదల్లో ఒకటే గుసగుసలు. మా అమ్మాయిని ఫోటో తీద్దామని ఓ చెట్ల దగ్గర, గుంపు దగ్గర గుబురుగా ఉన్నాయి, అక్కడ నిలబెట్టా. పరిగెత్తుకుంటూ వచ్చేసింది డాడీ అని. ఏమైందంటే అక్కడ ఎవరో ఉన్నారంటుంది. టైం ఎప్పుడు 7:30. ఆ టైంలో ఎవరుంటారమ్మా? ఆల్మోస్ట్ వెళ్ళిపోయే టైం. 7:30కి ఆ పార్క్ క్లోజ్ చేస్తారు, 8:30 క్లోజ్ చేస్తారు. వాళ్ళు అక్కడ అది సమాజం పాడు చేస్తున్నది ప్రభుత్వమే అని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.